అఖండకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. అంటే బిగినింగ్‌లో ఎలాగుందో మళ్ళీ ఈ వీకెండ్ మంచిగా కుమ్మేసింది కలెక్షన్‌లు అనే వార్తలు వస్తున్నాయి. అసలు మనం గాని కలెక్షన్‌ల ఫిగర్స్ చూస్తే మనకి అందులో కొంత వాస్తవం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వీకెండ్ కలెక్షన్‌లు బెటర్‌గా ఉన్నాయి. అయితే ముందుగా ఫిగర్‌లు చెప్పుకుందాం. అది మనకి షోలతో రిలీజ్ అయింది. సో ఫస్ట్ వీక్ కలెక్షన్లు వచ్చి 76,75,00,000 నెట్ వచ్చింది. ఇది sacknilk.com సైట్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఇందులో తెలుగులో మాత్రం 73,35,00,000 వచ్చింది. హిందీలో 69 లక్షలు వచ్చింది. తమిళ్లో 2,45,00,000 వచ్చింది. కన్నడలో 18 లక్షలు వచ్చింది. మలయాళంలో జస్ట్ 8 లక్షలు వచ్చింది. ఓవరాల్గా 76,75,00,000 ఫస్ట్ వీకెండ్, అంటే మొన్న థర్స్డేకి 1 వీక్ అయింది. ఫ్రైడే రిలీజ్ అయింది థర్స్డే వరకు. సో థర్స్డే వరకు కలెక్షన్లు ఇది అంటే 7 రోజుల కలెక్షన్లు ఇన్క్లూడింగ్ ప్రీమియర్కి వచ్చి 8 కోట్లు వచ్చింది. దాన్ని కూడా కలుపుకుంటే 76,75,00,000 వచ్చింది. అంటే నిజానికి ఫస్ట్ డేతో పోలిస్తే రాను పడిపోతా వచ్చింది. 8th డే ఫ్రైడే అదైతే ఇంకా ఘోరంగా ఉంది. 1,70,00,000 మాత్రమే నెట్ వచ్చింది. అంటే 40% పడిపోయింది 8th డే. అయితే 9th డే సాటర్డే, 9th డే వచ్చేసరికి 2,55,00,000 వచ్చింది. ఇది దాదాపు 50% పెరిగినట్టుగా. అంటే అంతకు ముందుతో పోలిస్తే 50% శనివారం పెరిగింది కలెక్షన్లు. అయితే ఇది 2,55,00,000లో తెలుగులో మాత్రమే 2,53,00,000. అంటే ఇంకా 2 లక్షలు మిగతా అన్ని భాషల్లో. అంటే ఇది పుంజుకుంది ఎక్కడ? తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే, వేరే ఎక్కడా పుంజుకోలేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్. సండే ఇంకా పెరిగాయి. సండే 10th డే నిన్న 3,40,00,000. అంటే 2,55,00,000 నుంచి సాటర్డే కలెక్షన్లు 3,40,00,000, ఆల్మోస్ట్ 90 లక్షల పైన దాదాపు పెరిగింది. నార్మల్గా పెరగలేదు కానీ ఖచ్చితంగా డెఫినెట్గా మంచి కలెక్షన్లే వచ్చాయని చెప్పచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంపిటీషన్ లేకపోవడం. దురంధర్ ఆల్రెడీ చాలా రోజులైపోయింది. తర్వాత అవతార్ 3 అనేది బాగా బ్యాడ్ టాక్, నెగిటివ్ టాక్ వచ్చింది. ఎవరికి మన వాళ్ళకి నచ్చలేదు అది. సో తలనొప్పిగా ఉందనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి దానికి అడ్వాన్స్ బుకింగ్లు ఏమన్నా చేసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళు కూడా చాలామంది క్యాన్సిల్ చేసుకున్నారు. చాలామంది నాకు చెప్పిన వాళ్ళు కూడా 2-3 మేము మధ్యలో వదిలేసి వచ్చేస్తాం సార్, మా వల్ల కాలేదని చెప్పారు. నేనైతే చూసాను, నాకైతే విజువల్స్ బాగున్నాయి. నేను రివ్యూ కూడా చెప్పాను. అంటే అదేంటంటే ఒక ప్రాబ్లము, సినిమా అర్థం కావడం కూడా కష్టం, ఫాలో కావడం కూడా కష్టం. విలన్స్ అలాగే ఉంటారు, వీళ్ళ రూపాలు అలాగే ఉంటాయి. ఎవరు ఏంటి 3-4 గ్రూప్స్ ఉంటాయి అక్కడే. వాళ్ళు ఎవరు ఏంటో తెలియదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మధ్యలో విలన్ వైపు కూడా వీళ్ళే ఉంటారు కొంతమంది. ఆ రూపాలు చూస్తే కూడా ఎవరు ఏంటి అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అందువల్ల ఫస్ట్ సెకండ్ బాగా ఫాలో అయ్యి దాని థీమ్ తెలిసి అవన్నీ తెలిసిన వాళ్ళకి అది ఇదిగా ఉంటుంది. సో కాబట్టి ఈ లోపాల వల్ల ఏమైందంటే ఆ సినిమా వరల్డ్ వైడ్గా బాగానే ఉన్నాయి కలెక్షన్లు, కానీ ఇండియాలో బాగా తగ్గిపోయినాయి, పోవట్లేదు. దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే థియేటర్లు కొంత పెరిగాయి అఖండ 2కి. రెండోది, జనాలకి వీకెండ్ సినిమాకి వేరే ఏమీ లేకపోయింది. సరదాగా వీకెండ్ వెళ్ళి సినిమా చూడాలనుకున్న వాళ్ళకి సరే అఖండకి వెళ్దాం అనేది ఇదైంది. రెండోది, అఖండ బాలయ్య తర్వాత బోయపాటి వీళ్ళు కూడా దీన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిన్న కూడా వారణాసిలో కాశీ విశ్వేశ్వర టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా మీడియాతో కూడా మాట్లాడారు బాలయ్య. అంటే ఏ హీరో కూడా ఇంత ప్రమోట్ చేయడు మామూలుగా స్టార్లు. బాలయ్య దీని మీద షూటింగ్ అప్పుడు కూడా చాలా కష్టాలు పడ్డారు. హిమాలయ, జార్జియా ఇలాగా అనేక ప్రాంతాలకు వెళ్ళి